ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు. నేడు మీ ముందుకు తీసుకొచ్చింది రక్త విరేచనాలు అవుతుంటే తగ్గడానికి బ్లడ్ మోషన్స్. ఎవరైనా బ్లడ్ మోషన్స్లో బ్లడ్ వెళ్తుంటే ఈ సులభమైన మన గృహ చిట్కాల ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మామిడిపల్లి సీజన్లో మనం తిన్న తర్వాత లోపల జీడి ఉంటుంది, దాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి. దాంట్లో బీటోల్ కూడా ఉంటుంది. దాని చూర్ణాన్ని అర చెంచా మజ్జిగలో కలుపుకొని తాగితే కనుక జిగట విరేచనాలు అనేటివి తగ్గిపోతాయి. మామిడి జీడిని అర చెంచా మోతాదుగా మజ్జిగలో కలుపుకొని వాడారంటే జిగట విరేచనాలు అనేవి తగ్గిపోతాయి. మెంతులు ఒక చెంచా పెరుగులో నానబెట్టి లేదా అప్పటికప్పటికైనా కానీ మెంతి పొడి అయినా వేయచ్చు, మెంతులైనా వేసుకోవచ్చు. పెరుగులో వేసేసుకొని కొద్దిసేపు నానిన తర్వాత మెత్తయిన తర్వాత అలా తీసుకున్నా కూడా ఈ మోషన్స్ అనేటివి తగ్గిపోతాయి. జిలేబీ, వేడి జిలేబీ, అప్పుడే వండిన జిలేబీని ఆయిల్లో దేవతారు చక్కెర పాకం పెట్టేస్తుంటారు కదా, అది వాళ్ళ షాప్ వాళ్ళు అడిగి కొద్దిగా తీసుకొని అది తాగారంటే దాన్ని రసం అంటారు కదా, మనం కూడా ఇంట్లో పాకం పెడతాం చక్కెర వేసి. ఆ జిలేబీని మామూలు చేసిన తర్వాత అది పాకం జిలేబీ తిని ఆ పాకం తాగినారంటే బాగా పనిచేస్తుంది. జిలేబీ అలా వీలు కానప్పుడు వేడి జిలేబీ తిని వేడి నీళ్ళు తాగాలి. అలా తాగినా కానీ మోషన్స్ అనేటివి తగ్గుతాయి. గసగసాలు దూరగా వేయించి దానిని నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు. లేదా వేడి అన్నంలో తినే దాంట్లో కలుపుకొని కానీ మీరు తిన్నారంటే కనుక ఈ బ్లడ్ మోషన్స్ కానీ రక్త విరేచనాలు కానీ జిగట విరేచనాలు కానీ తగ్గుతాయి. మళ్ళా నేచురల్ రెమెడీలో అయితే మనకు గంధం, శాండిల్వుడ్ పౌడర్, మా గంధములో హారతకర్పూరం ఉంటుంది కదా, మన పూజకు వాడతాం. అది కలిపి నీళ్ళు వేసి బాగా ఫేస్ లాగా చేసేసి మన నాభి చుట్టూ బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు చుట్టూ లేపనం చేయాలి. ఈ గంధము చలవ, కర్పూరం చలవ, ఈ రెండు కాంబినేషన్ ఏమవుతుందంటే నాభి దగ్గర రాగానే మీకు వెంటనే పిల్లల మోషన్స్ ఆగిపోతాయి. పిల్లల్లో చాలామందికి ఇలా అవుతుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి మోషన్స్ అయినా మీరు ఎక్కడైనా టూర్లు కానీ యాత్రలకు వెళ్తే ఓ డబ్బాలు కలిపి తీసుకెళ్ళండి, కర్పూరమును గంధం. ఎక్కడైనా మనకి ట్యాబ్లెట్స్ ఉండవు కదా మోషన్ తగ్గడానికి వెంబడే, అలాంటప్పుడు మీరు ఎక్కడ జర్నీ వెళ్ళినా అప్పుడు వాటర్ కలిపేసి నాభి చుట్టూ లేపనం చేసుకోండి. మీకు వెంటనే ఒక సిట్టింగ్లోనే రిలీఫ్ వస్తుంది. లేదా ఇంకోసారి కూడా చేయండి. చాలా అద్భుతమైన యోగం ఇది. చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అశోక్.